చేతిలో సామాజిక అస్త్రం మన తాత ముత్తాతలిచ్చిన భూమి ఆనాటి పాలకుడు ఫోటో 22A పెట్టి మొత్తం భూములన్నీ అవకతవకలు. ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు విలేజ్ లెవెల్లో కరణం ఉండేవాడు, విలేజ్ మున్సిప్ ఉండేవాడు. వీళ్ళు రికార్డ్స్ అన్ని తారుమారు చేస్తామంటే ఇలాంటివన్నీ తారుమారు చేయకుండా ఉండాలనే సంకల్పంతో గ్రామాధికారుల్ని రద్దు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మళ్ళీ ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే గ్రామాధికారులు పోయారు, కానీ కొత్త గ్రామాధికారి వచ్చి ప్రజల ఆస్తులు కొట్టేయాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చాడు. ఎక్కడ చూసినా అడ్డదుడ్డంగా ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్ని తయారైనాయి. మనందరికీ వారసత్వంగా వచ్చేది పెద్ద సమస్య. ఎక్కడికి పోయినా పిటిషన్ వస్తే 80% ఫిర్యాదులు ఒక్క ల్యాండ్ మీద వస్తున్నాయంటే ఎంత దుర్మార్గం జరిగిందో మీరు ఆలోచించుకోవాలి. అందుకే ఈరోజు నేను చెప్పాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి మొట్టమొదటిసారి సంతకం పెట్టి రద్దు చేశాం. ఇంకొక పక్కన పట్టాదారు పాసు పుస్తకాల్లో ఆనాటి పాలకుల ఫోటో తీసేసి రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాసు పుస్తకాలకు శ్రీకారం చుట్టాం. సర్వే పగడ్బందీగా చేస్తున్నాం. ఇంకో పక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. QR కోడ్ పెడుతున్నాం. ఎవడైనా ల్యాండ్ రికార్డు మారిస్తే ఎక్కడున్నా చూసుకునే ఏర్పాటు రియల్ టైంలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రికార్డుని ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడు, చేస్తే జైలుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి దుర్మార్గులు చేసిన పనికి టెక్నాలజీ కూడా జోడించి సమర్థవంతంగా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏదో క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉంటారు, నేను దానికి కూడా వస్తా. ఏదైతే మన భూమి దగ్గర 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లపైన ఫోటో వేసుకున్న దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని విషయాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.